నా నేను ఎవ్వరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి దగ్గర పోను. ఉమ్, నేను ఎవరితో కొట్లాడాను, ఎవరితో మాటలు పడను. ఉమ్, నా అగేన్స్ ఎవరైనా వస్తేనే ఉమ్, నేను వాళ్ళకి అగేన్స్ పోతా. ఉమ్, నేను అందరిని అన్న, హాయ్ అన్న అన్న అనుకుంటూనే ఉంటా. ఉమ్, నాకు చిన్న పిల్లాడు వచ్చి కలిసిన హాయ్ బ్రో అని చెప్తా. ఉమ్. నాతో బై మిస్టేక్ గిట్ట వేరేగా వస్తే నేను వేరేగా పోతా. ఓకే. సో అప్పుడు ఇంకా అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదా ఆ రీజన్ వల్లే? దాని తర్వాత స్కూళ్ళకి వెళ్ళినా ఆ స్కూళ్ళల్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది డైరెక్ట్. గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్లుంటుంది, ఒక్కో స్కూల్ అంటే అన్ని స్కూల్లో పోతుంది. ఉమ్, ఇక అట్లా పోయి ఏ స్కూల్లో తీసుకోలేదు. ఉమ్, చదివిన ఏ స్కూల్లో పోయినా 3-4 స్కూల్లో పోయినా, ఏ స్కూల్లో పోయినా 1 మంత్ 2 మంత్. ఉమ్, ఇక ఆడ బాయ్స్ ఉంటారు, అరే అన్న నువ్వు ఆ స్కూల్లో ఇట్లా చేసినావు ఉమ్, అట్లా ప్రిన్సిపల్ దగ్గర వాళ్ళు ప్రిన్సిపల్ 1 మంత్ టీసీ ఇచ్చేసారు. టీసీ ఇచ్చేసి పంపించేసినారు. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మనం ఒకరిని చూసి రియలైజ్ అవ్వడం అంటే మీ నాన్నగారు తాతగారు దీంట్లోనే ఉన్నారు కాబట్టి అలా మీకు వచ్చేసింది అనుకుందాం. అంటే ఇప్పుడు మీ పైన ఇంకెవరైనా ఉన్నారా అన్నవాళ్ళు అన్న వాళ్ళైతే చాలా ఇట్లాంటి మంది ఉన్నారు. ఎంకరేజ్ చేసే విషయాలు కానీ కొట్టడం తిట్టడం First of all, పిఎస్లోకి వెళ్తే పట్టుకురావడం? నన్ను ఎంకరేజ్ చెయ్యరు, ఉమ్, నాకు మంచిగా చెప్తారు. ఉమ్, వద్దురా నువ్వు చేసినావు, నువ్వు చిన్న ఏజ్లో మస్తు చేసినావురా, ఉమ్. వద్దు అని చెప్పేటోళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే. సో జనరల్గా చెప్పేటోళ్ళు ఉన్నారు. జనరల్గా ఇంకెవరు ఉన్నారు మీ పై అన్న వాళ్ళు అంటే? పై అన్న వాళ్ళు అంటే మన ఇంటికాడనే ఉన్నారు, మళ్ళీ ఒక్కోళ్ళ పేరు చెప్తే ఒక్కోళ్ళకి మంచిగా అనిపించదు. అట్లా నాకు అన్నలు ఏ ఏరియాకి పోయినా నాకు అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది, ఆ, ఏదో ఒక ఫెస్టివల్ చేస్తూనే ఉంటుంది, సెలబ్రేషన్స్ ఇవన్నీ. ఆ. మరి వాటన్నిటికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు కండవలు కప్పుకుంటారు, ధూమ్ధామ్ హల్చల్ చేస్తారు, డీజే డప్పులు పెడతారు, అది నాకు ఇన్వైట్ ఇదంతా ఎట్లా? చేస్తారు. నాకు ఇన్వైట్ చేస్తారు కాబట్టి నేను ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. మనం అందరితో కలిసి ఉండాలి, వాళ్ళతో మనతో వాళ్ళ దగ్గర మనం పోవాలి, మన దగ్గరకు వాళ్ళు రావాలని చెప్పి నేను పోతాను అందరి దగ్గర. మరి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు ఎలా జరుగుతున్నాయి? నార్మలే, చిన్న చిన్న, నేను ఎక్కువ పెద్దగా పోను, ఉమ్, ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటా. ఓకే.